టిఫిన్ చేయని పోతున్నాం. టిఫిన్ ఆడంటే ఖైతాన్ అనే ఏరియాలో మన తెలుగు వాళ్ళ హోటల్ ఉంటది. అది బయటకు హోటల్ కాదు, ఇంట్లో సీక్రెట్ గా పెట్టుంటారు, ఏం లైసెన్స్ లేకుండా. ఇదే ఆ ఖైతాన్ అనే ఏరియాకి పోయే దోవ. చూపిస్తా బండి హోటల్ ఎట్టుంటాదో. నేను మా వేరే ఫ్రెండ్ ఇంక వేరే బండిలో ఒక 6-7 మంది వస్తున్నారు. ఈ ఖైతాన్ అనే ఏరియాకి రావాలంటే నాకు ఒళ్ళు మంట. ఎందుకో చూపిస్తా చూడండి. చూసినారా ఈ రోడ్లో అస్సలే ప్లేస్ ఉండదు. ఒక్క రవ్వ కూడా ఒక బండి మీద అనుకుంటుంది. తలకాయ నొప్పి రోడ్లో రావాలంటే. ఇంకా టిఫిన్ బాగుంటుందని వస్తున్నాం అంతే. టిఫిన్ షాప్ కాడికైతే వచ్చేసినాం. మీకు కూడా చూపిస్తా చూడండి. ఇదే ఆ ప్యాలెస్ కు పోయే రోడ్డు కనపడుతుంది కదా. ఇదే లోపల చూడండి ఎంత బిజీగా ఉన్నదో. ఇదే టిఫిన్ షాప్. నో శివన్న బాగుండదు దోశ. అయిపోయింది పక్కడు నిండా తినేసిన. 2 గుడ్డి దోశలు, 3 వడలు అట్రంగా తిన్నా. మళ్ళీ నా రూమ్ కి బయలుదేరేసిన. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదైనా ఉండాలి అంటే అది ఒక్క కువైట్ దినార్ మాత్రమే. ఎందుకంత ఖరీదు అంటే వీళ్ళకి చాలా పెట్రోల్ ఉన్నది, చాలా గ్యాస్ ఉన్నది. దాని వల్ల వీళ్ళ కరెన్సీ చాలా ఎక్కువ అనమాట. మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఆ కరెన్సీలో చిన్న కాయిన్ దగ్గర నుంచి పెద్ద నోటు వరకు ఏదైతే ఉంటుందో అన్ని చూపిస్తా చూడండి. చూపించేదే కాదు, చూపించింది అది కాయిన్ గానీ నోటు గానీ మన ఇండియన్ రూపీస్ లైక్ కన్వర్ట్ చేస్తే ఎంతైతే వస్తాదో అది నేను డిస్ప్లేలో వేస్తా. అది కూడా చూడండి. ఫస్ట్ కాయిన్ ఇది. దీనికంటే చిన్న డబ్బులు, తక్కువ డబ్బులు ఇంకా వేరేది ఉండదు. ఇది 5 ఫిల్స్. ఫిల్స్ అంటే పైసలు అన్నమాట. దీని తర్వాత వచ్చేసి ఇదిగో ఇది 10 ఫిల్స్. 10 ఫిల్స్ ఇది. దీని తర్వాత 20 ఫిల్స్ కనపడతాను కదా, 20 ఫిల్స్. దీని తర్వాత 50 ఫిల్స్, 50 ఫిల్స్ ఇది. దీని తర్వాత 100 ఫిల్స్ అనమాట, 100 ఫిల్స్. దీన్ని మియా అంటారు ఇక్కడ. దాని తర్వాత నోట్స్ వస్తాయి. ఇది ఫస్ట్ నోట్ అనమాట, చిన్న నోటు. రూబా. రూబా అంటే క్వార్టర్ అనమాట. దినార్లో క్వార్టర్, 1/4. ఇది కూడా ఎంత అవుతుందో డిస్ప్లేలో వేస్తా చూడండి. తర్వాత వచ్చేసి ఇది నూస్ అంటారు ఇక్కడ. నూస్ అంటే హాఫ్ కేడీ, అర్ధ దినార్ ఇది. దీని తర్వాత వచ్చేసి దినారు. ఇది దినారు. దీని తర్వాత వచ్చేసి 5 దినార్లు అనమాట. దీని తర్వాత 5 దినార్ల నోటు. దీని తర్వాత 10 దినార్లు. ఇది 10 దినార్లు. దీని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నోటు 20 దినార్లు. ఇది 20 దినార్లు అనమాట. దీనికంటే హైయెస్ట్ కరెన్సీ కువైట్ లో ఉండదు. ఇదే లాస్ట్ నోటు. చూసినారు కదా, ఇయే కువైట్ డబ్బులు. కువైట్ లో తార్ రోడ్డు ఎట్టేస్తారో తెలుసా? చూపిస్తారండి. ఇది పాత రోడ్డు. ఇటుండే రోడ్డుని వీళ్ళు రోడ్డు వేయాలా అనుకుంటే ఫస్ట్ ఆ పక్కన ఉండే రాళ్ళు, పాత రాళ్ళన్నీ తీసేసి కొత్త రాళ్ళు అట్ట అమరుస్తారనమాట. ఆ తర్వాత ఈ మిషన్ ని తీసుకొచ్చి పాత రోడ్డు మొత్తం గోకేస్తారు. కింద నుంచి గోకుతా ఉంటే ఇదిగో ఇది కనపడుతుంది కదా, దీంట్లో నుంచి మొత్తం ఆ రోడ్డు అంతా పౌడర్ గా చిన్న చిన్న రాళ్ళగా అయిపోయి ఒక ట్రక్ లో పడుతుంది. ఇప్పుడు మీకు మిషన్ చూపించినా కదా, ఆ మిషన్ తో ఇదో ఇట్లా స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ ఈ రకంగా గోకుతారు, తర్వాత ఇది పూర్తిగా ఇట్లా గోకేస్తారనమాట. కనపడుతుంది కదా, ఈ మాదిర పాత రోడ్ ని మొత్తం క్లియర్ చేస్తారు. గీకేసిన తర్వాత ఈ మిషన్ ని తీసుకొచ్చి కింద బ్లేడ్ కనపడుతుంది కదా, ఎక్కువ తగ్గులు ఏం లేకుండా మొత్తం సదరం చేస్తారు పాత రోడ్ ని. అట్లా మిషన్ తో సదరం చేసిన తర్వాత ఒక కోటింగ్ తారేసి దానిపైన లిక్విడ్ వేస్తారు. ఈ మాదిర ఈ లిక్విడ్ అంతా ఆరిపోయినాక దీనిపైన రోడ్ వేస్తారు. వీళ్ళు ఇంత ఎందుకు చేస్తారు? ఉండే పాత రోడ్ ని తీసేసి ఎందుకు వేస్తారు అంటే, మన ఇంటికాడ మాదిరి రోడ్డు మీద రోడ్డు వేస్తే రోడ్డు పెద్దదైపోతుంది, ఇల్లు చిన్నటి అయిపోతాయి, తగ్గుతాయి. సదరం చేసిన తర్వాత ఒక కోటింగ్ తారేసి రోడ్ రోల్తో బాగా తొక్కిచ్చి దానిపైన లిక్విడ్ వేస్తారు. ఇదంతా ఆరిపోయిన తర్వాత దీనిపైన తారేసి ఫుల్ రోడ్ వేస్తారు అనమాట. ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఉంది. వీళ్ళు పొద్దున్నే స్టాప్ చేసినారు వర్క్. ఎందుకంటే పొద్దున్నే వర్క్ చేయరు వీళ్ళు, ఎండ ఎక్కువగా ఉంటది కాబట్టి. రాత్రిలోనే వర్క్ చేస్తారు. ఇంకా రాత్రికి ఇది కూడా అయిపోతుంది. కువైట్ లో రోడ్లు ఎట్లా వేస్తారు అనమాట. కువైట్ లో పెట్రోల్ బంక్ చూద్దాం రండి. నా బండిలో పెట్రోల్ అయిపోయింది, అందుకే పోతున్నా. ఇదిగో ఇదే కేఎన్పిసి. కువైట్ లో కేఎన్పిసి పెట్రోల్ బంక్ ఇది. కేఎన్పిసి అంటే కువైట్ నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్. ఇది డైరెక్ట్ కువైట్ గవర్నమెంట్ అనమాట ఈ పెట్రోల్ బంక్. ఇది కాకుండా ఇంకా 2 కంపెనీలు ఉంటాయి కువైట్ లో, ఒకటి ఆల్ఫా, ఒకటి ఓలా. కువైట్ లో పెట్రోల్ ప్రైస్లు ఎట్లుంటాయో కూడా చూద్దాం రండి. అది ఫుల్ డాలా బై, ఫుల్ చేయమని చెప్పినా, నార్మల్ ప్రీమియం అనమాట. ఇప్పుడు మనం బట్టే పెట్రోల్ వచ్చేసి కువైట్ లో 85 ఫిల్స్. చూద్దాం ఎంత పడుతుందో. ఇప్పుడు మనం పట్టించేది వచ్చి 91 అనమాట ప్రీమియం. ఇంకా 95 ఉంటుంది సూపర్. ఇంకోటి కూడా ఉంటుంది 97, అది అల్ట్రా సూపర్. 3.5 దినార్ అయితే పట్టింది. 40-40.5 లీటర్ వచ్చింది పెట్రోల్. అయిపోయింది, పట్టించేసుకున్నాడు. బ్యాలెన్స్ అయితే ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం. నాకు అన్నిటికంటే కువైట్ లో నచ్చే ఏరియా ఇదే. చూపిస్తా చూడండి. అహ్మది. చూస్తున్నారు కదా ఈ చెట్లు అంతా. కువైట్ లో ఏ ఏరియాకు పోయినా గానీ ఈ రకంగా చెట్లుండే ఏరియా గానీ, ఇంత గ్రీన్ గా ఉండే ఏరియా గానీ ఏడా కనపడదు మీకు, ఇంకా అహ్మదీలో తప్ప. ఈ ఏరియాలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఆయిల్ సంబంధించిన కంపెనీలన్నీ
ఈ ఏరియాలోనే ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కువైట్ వాళ్ళకి కూడా ఎవరికంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వరు ఇక్కడ. KOC అంటే కువైట్ ఆయిల్ కంపెనీ, దాంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇల్లులు ఇస్తారు ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇప్పుడు నేను ఉండేది అబూ ఫతేర్ అనే ఏరియాలో జమియా దగ్గర ఉన్నా. జమియా అంటే సూపర్ మార్కెట్ ని ఇక్కడ జమియా అంటారు, గవర్నమెంట్ కి సంబంధించినది. ఇక్కడ వచ్చేసి అన్ని కనపడుతున్నాయి కదా, ఇవన్నీ పిల్లోళ్ళు ఆడుకునేదానికి అనమాట. చూపిస్తా బాగా చూడండి. ఇవి మొత్తం పిల్లోళ్ళు ఆడుకునేదానికి అనమాట. వాళ్ళు ఇంకొంతసేపట్లో స్టార్ట్ చేస్తారు. అయితే మొత్తం అన్ని మిషన్లన్నీ స్టార్ట్ చేసి మొత్తం నింపేసినారు గాలంతా. చూపిస్తా చూడండి, చూస్తున్నారు కదా. ఈ అన్నిటికీ అప్పుడు గాలి లేదు, ఇప్పుడు మొత్తం గాలంతా నింపేసినారు. ఇంకొంతసేపటికి అందరూ వచ్చి ఆడుకుంటారు పిల్లోళ్ళు అంతా. ఇక్కడ చూడండి బోట్లు ఉన్నాయి, ఇక్కడ ట్రైన్ ఉండదు, ఇంకా ఆడేంటివో ఉన్నాయి. ఇదైతే పెద్దోళ్ళకైతే లేదు, పిల్లోళ్ళకి మాత్రమే. ఫ్రీ అయితే కాదు, మనిషికి 3 దినార్లు. 3 దినార్లు అంటే ఇండియా డబ్బుల్లో ఎంత అవుతుందో వేస్తా చూడండి.